ఇలా ఉన్నారు? వెల్కమ్ టు వన్ మోర్ డైలీ లాగ్. ఈ రోజు అయితే చాలా హ్యాపీగా ఉందన్నమాట. వీడియో ఎండ్ వరకు చూసేయండి, మీకే అర్థమైపోతుంది. ఈ రోజు అయితే అమ్మ వస్తున్నారు. ఇంకా మార్నింగ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఎర్లీగా చేసేసాను. కొంచెం ఇడ్లీ రుబ్బు ఉంటే 2 కుడుములు అయితే అయ్యాయి అనమాట. అవి అయితే వేస్తున్నాను. మళ్ళీ ఇడ్లీ రుబ్బు అయితే వేయాలన్నమాట. ఇంకా మా వారైతే బ్రేక్ఫాస్ట్ చేసేసి మమ్మీని తీసుకురావడానికి అయితే వెళ్ళారనమాట, ఇంకా బస్ స్టాప్కి. ఇప్పుడు నేనైతే ఇంకా పాపకైతే తినిపిస్తున్నాను. ఇంతలోగా అయితే అక్క టిఫిన్ పట్టుకొని వచ్చారనమాట. అక్క అయితే బర్త్డే ఈరోజు, పక్కింటి అక్కది. ఇంక ఇగోండి పూరి నాకు ఇష్టం అని చెప్పేసి పూరి ఇంకా చోలే కర్రీ తీసుకొని వచ్చారనమాట. చాలా చాలా టేస్టీగా చేస్తారు. ఇంతలోగా అమ్మాయికి వచ్చేసింది, పాపకు తినిపిస్తున్నాను. పాప చూడండి అలా చూస్తుంది. టీవీ ఆన్ చేశాను కదా, టీవీ వైపు ఇంకా మమ్మీ వైపు చూస్తుంది. ఇంకా ఇక్కడైతే మమ్మీ డ్రెస్ తీసి ఇవ్వగానే ఫుల్ హ్యాపీ అయిపోయింది అనమాట. ఇంకా చాలా చాలా హ్యాపీ అయిపోయిందండి. తనకి వాళ్ళ అమ్మమ్మ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. ఎవ్వరు ఉండరు కదా ఇక్కడ, వాళ్ళ నాన్నమ్మ వచ్చిన అంత హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఎక్కువగా అమ్మమ్మ దగ్గర పెరిగింది కాబట్టి ఎక్కువ మమ్మీతోనే ఉంటుంది అనమాట, ఆడుకుంటూ ఉంటుంది. ఇంకా తను ఎవ్వరు ఉంటారు కదండి ఇక్కడ. సాయంత్రం పూట అలా బయటికి తీసుకుని వెళ్తాను, ఇంట్లో నేను ఒక్కదాన్నే కనిపిస్తాను కాబట్టి మా మమ్మీ రాగానే చాలా హ్యాపీ అయితే అయిపోయింది. ఇంకా నాకైతే బోటీ తీసుకురమ్మన్నానండి, చాలా చాలా ఇష్టం అనమాట బోటీ. ఇంకా శ్రీకాకుళం నుంచి ఎర్లీ మార్నింగ్ మా అన్నయ్య కొనేసి ఇచ్చాడంట. ఇంకా బోటీ అయితే తీసుకొని వచ్చింది మమ్మీ. ఇగోండి ఇంకా చిప్పులు, చేగోడి ఇట్లాంటివన్నీ తీసుకుని వచ్చిందనమాట. ఇంకా రైస్ ఇవన్నీ. ఇంకా మా పాప హ్యాపీనెస్ ఇంకా చెప్పనవసరం లేదు, చాలా చాలా హ్యాపీ అయితే అయిపోయిందండి. కొంతమంది ఏంటంటే చాలా కుళ్ళుకుంటున్నారనమాట మా ఫ్యామిలీలోనే. ఇంకా అన్నీ నాకు పెట్టేస్తుంది మా మమ్మీ అన్నట్టు. ఆడపిల్లకి పెట్టకుండా ఇంకెవరికి పెడతారు చెప్పండి? పిల్లలకు పెట్టడానికే కదా ఏదైనా తల్లిదండ్రులు కష్టపడేది. మా అన్నయ్యకి లేని బాధ, మా మమ్మీకి లేని బాధ వాళ్ళకేటో అండి. మా మమ్మీ మా ఇంటి నుంచి తెచ్చి మా మమ్మీ మా అన్నయ్య సంపాదించుకునేది నాకు ఇస్తారు. బట్ ఈ చుట్టాలకి ఏంటో బాధ అర్థం కాదు. నాకేదో పెట్టేస్తుందని పక్కోడికి చెప్పడం, మా పైన ఏడవడం, ఇంకా పక్కోళ్ళకి ఇంకా పుల్లలు పెట్టడం, ఇలా ఉన్నారన్నమాట. ఇలాంటి మనుషులు ఎప్పుడు మారుతారో ఏటండి. ఇప్పటికే ఫ్యామిలీలతోనే అనుభవిస్తూ ఉంటారు కొంతమంది అయితే. కానీ ఆ ఏడుపైతే ఆపరండి. మనం ఏడ్చేదే కదా మన పిల్లలకైతే తగులుతూ ఉంటుంది. మనం ఎంత హ్యాపీగా ఉంటే మన లైఫ్ కూడా అంతే బాగుంటుంది. ఒకరి పైన ఏడిస్తే ఏమొస్తుంది చెప్పండి? మన లైఫ్ కూడా అలానే బాధగా ఏదో ఇబ్బందులతోనే ఇంకా అలా అవుతూ ఉంటుంది కదా. ఈ మనుషులు ఎప్పుడు మారుతారో తెలియదండి. నాకైతే చాలా బాధ అనిపిస్తుంది అనమాట కొన్ని వింటూ ఉంటేనే. దేవుడు ఎప్పుడైనా మనం మంచి పని చేస్తే మనకు మంచిగానే జరుగుతుంది, మంచిగానే చూస్తారండి. అదే చెడ్డ పని చేస్తే మనకు కూడా చెడే తగులుతుంది, చెడే జరుగుతూ ఉంటుంది కదా. మంచిగా ఏదైనా మనసు ప్రశాంతంగా ఉండాలన్నమాట. ఒకళ్ళ పైన చాడీలు చెప్పి ఒకళ్ళ లైఫ్ని చెడగొట్టాలని, ఒకళ్ళ ఇది ఏదో ఒకటి చేసేయాలని చెప్పి చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎక్కువ రోజులు కూడా హ్యాపీగా ఉండలేరండి. ఏదో ఒక సమస్యతో ఇష్యూతో బాధపడుతూనే ఉంటారు. మనం ఎంత హ్యాపీగా ఉంటే అంత మంచిగా అయితే ఉంటుంది కదా. మీరేమంటారో కామెంట్ చేయండి. ఇంకా అమ్మ అయితే పాపతో కాసేపు అలా టైం స్పెండ్ చేసింది. ఇంట్లోకి నేనైతే చాయ్ పెట్టి ఇచ్చేసాను. ఇప్పుడైతే మా మమ్మీ ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇంకా బస్ ఎక్కి వచ్చేసారు కదా. మమ్మీ అయితే యాక్చువల్గా హాస్పిటల్కి వెళ్దామని చెప్పి వచ్చారండి. మమ్మీకి అయితే హెల్త్ బాగాలేదు. అలాగా నేనున్నాను కదా, నన్ను చూసి వెళ్ళిపోద్దామని చెప్పి వచ్చారనమాట. ఎప్పుడైనా మనం వైజాగ్లో ఉన్నామంటే వైజాగ్లో ఉన్నప్పుడే ఎక్కువ కలగలము. తర్వాత ఇంకో స్టేట్కి వెళ్ళిపోయామంటే ఏంటి, మనం మమ్మీలు అక్కడికి రాలేరు, అత్తయ్యలు కానీ మమ్మీలు కానీ అంత డిస్టెన్స్లో రాలేదు కదండి. మనం దగ్గరలో ఉన్నాం కాబట్టి మనం అటు వెళ్తాం, మమ్మీ వాళ్ళు ఇటు వస్తారు. కొంతమంది మాత్రం అస్సలండి కుళ్ళుకుంటూనే ఉన్నారనమాట. తల్లి పిల్లలు హ్యాపీగా ఉన్నా చూడలేరు, ఇంట్లోనే హ్యాపీగా ఉన్నా చూడలేరు, ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోవడము, ఇవన్నీ చూస్తుంటే చుట్టాల్లోనే ఇలానే ఉన్నారు అనిపిస్తుంది. ఎప్పుడైనా మన అమ్మ, మన అన్నయ్య, మన అత్తమామలు, మన చుట్టూ ఉండేవాళ్ళు వీళ్ళేనండి. మనల్ని కూడా బాగా చూసుకునే వాళ్ళు. ఎప్పుడైనా వీళ్ళు మనకి ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా తోడుగా ఉంటారనమాట. ఈ చుట్టాలు వచ్చి హ్యాపీగా ఉన్నామంటే చూసి వెళ్ళిపోతారు, బాధలో ఉన్నామంటే అసలు మన దగ్గరికే రాదనమాట. అలాంటి వాళ్ళు అనమాట. రా జెస్సీలుగా, జెస్సీ దా దా. చోట్లవే ఇవ్వాలా? ఇది నాకు తినిపించేయమ్మ, హాఫ్ తినిపించేయమ్మ, హాఫ్ తినిపించేయమ్మ, హాఫ్. అది వద్దు, ఇడ్లీ తినిపించి, ఇడ్లీ ఇది తిను. లైటింగ్ పెడు. అది కూడా చాలు.
మా పాపకండి మా అమ్మ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. వచ్చినప్పటి నుంచి ఇంకా మా మమ్మీ మీదనే ఉంది, రమ్మంటే రావట్లేదు నా దగ్గరకు కూడా. ఇంకా మమ్మీకి తినిపించడం ఇవన్నీ చాలా బాగుంటుంది కదా. ఇలాగ ఎక్కువగా మనవరాళ్ళు ఎక్కువ ఎవరైనా అమ్మమ్మల దగ్గర ఉంటారు, మనవరాళ్ళు కానీ మనవరాళ్ళు కానీ కదా. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా వాళ్ళిద్దరు ఇంకా తినేసాక నేనైతే ఇంకా వాళ్ళిద్దరిని ఆడుకోమని చెప్పాను, ఏ పని చేయనివ్వలేదనమాట. ఇంకా బోటి ఒకటి మమ్మీ తీసుకొచ్చింది కదా, అది వచ్చేసి నా కోసం తీసుకొని వచ్చారు. చాలా చాలా ఇష్టం అని చెప్పేసి. మా వారు కూడా ఎప్పుడు ఎక్కువ తినరంట, నా వల్ల కొన్ని ఎండు చేపలు ఈ బోటి ఇట్లాంటివన్నీ అలవాటు అయిపోతూ ఉన్నాయి. ఇంకా అమ్మకైతే అదొక్కటి వండినప్పుడు హెల్ప్ చేయమ్మా, నీ బాగా వండుతావు కదా అని చెప్పాను అనమాట. సర్లే అని చెప్పేసి కాసేపు మార్నింగ్ జర్నీ చేసి వచ్చింది కదండి, ఇంకా చారబడమన్నాను. అలాగా నేనైతే మార్నింగ్ నుంచి ఉన్న గిన్నెలన్నీ ఇంకా తోమేస్తూ ఉన్నాను. తోమేసిన తర్వాత ఇంక మమ్మీ బోటి తెచ్చింది కదా, అవైతే ఇంకా క్లీన్ చేసేస్తున్నాను. నెక్స్ట్ అయితే ఉడకబెట్టించాలి కదా, మంచిగా ఉడకబెట్టిస్తే స్మెల్ అంతా పోతుంది. యాక్చువల్గా ఇది ఏంటంటే క్లీన్ చేసి తెచ్చేసాడండి. ఇదైతే 300-350 ఎంతో చెప్పింది మా మమ్మీ, అరకేజీ వచ్చేసి. నార్మల్గా అయితే క్లీన్ చేయండి 500కి ఇచ్చేస్తారు, కానీ మనకు తలపురం తాక్కొస్తుంది అనమాట. ఈవినింగ్ అయితే అయిపోతుంది. ఒకసారి అలాగే అండి తెచ్చేసాడు, చెయ్యలేక ఇంకా కంపుకి పిచ్చి అయిపోయాను అనమాట. అందుకని చెప్పేసి క్లీన్ చేసిందే ఇంకా తీసుకురమ్మన్నాను. ఇంకా నేను ఇంటికి తెచ్చాక అలా క్లీన్ చేసేసుకొని మధ్యలో ఆ పైపుల్లో ఉంటుంది కదా, అవి కూడా బాగా క్లీన్ చేసేసి ఇంకా ఒక 3-4 టైమ్స్ కడిగేసాను, ఉప్పు పసుపు అవన్నీ వేసేసి. నెక్స్ట్ వచ్చేసి మంచిగా బాయిల్ చేసేసాను అనమాట. ఎక్కువసేపు బాయిల్ చేస్తే ఏంటంటే బాగా ఉడికిపోతుంది, లేకపోతే సాగుతూ ఉంటుందండి. అప్పటికి కొంచెం సాగింది, కుక్కర్లో పెట్టేయాలనిపించింది. బట్ కుక్కర్లో పెడితే అంత టేస్ట్ రాదు కదా, కడాయిలో వండితేనే బాగుంటుందని చెప్పి మా మమ్మీ అన్నది. అందుకని చెప్పేసి ఇంకా కడాయిలోనే మా మమ్మీ ఇంకా చేసేసింది అనమాట. చాలా చాలా బాగా చేసిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఎంతమందికి బోటి ఇష్టమో కామెంట్ చేయండి. మా మమ్మీని అయితే అండి పాప వచ్చినప్పటి నుంచి వదలట్లేదు అనమాట. ఇంకా బోటి కర్రీ చేయమన్నాను, అప్పుడు కూడా మమ్మీని వదలలేదనమాట. నేను ఎత్తుకుంటా అన్నా, నా దగ్గరకు రాలేదు. మొత్తానికైతే కర్రీ అంతా చేస్తున్నంతసేపు ఉన్నదనమాట అక్కడేనే. నేనైతే చికెన్ పలావ్ ఇంకా రసం అది పెట్టానమాట. ఆ తర్వాత అయితే మా మమ్మీ రెస్ట్ తీసేసుకుంది, రిమైనింగ్ వాటర్ వేసేసి వెళ్ళిపోయింది అనమాట. ఉడికినాక ఆపేయమని చెప్పింది. చాలా చాలా బోటి బాగా చేస్తుందండి. ఇంకా మమ్మీ వస్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అప్పుడప్పుడు మనం ఒంటరిగా ఉంటాం కదండి, ఎవరైనా వస్తే మనం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం కదా. ఎప్పుడైనా మన ఫ్యామిలీయేనండి మనకు తోడుగా ఉంటుంది. మనలో మన ఫ్రెండ్స్ అయితే ఉంటారు కదా, మనకి మంచిగా ఎక్కువ క్లోజ్గా ఉండే వాళ్ళ ఫ్రెండ్స్ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మనకు మంచిగా హెల్ప్ చేస్తూ ఉంటారు. అలా అని అందరూ కాదులేండి, మనకంటూ మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అయితే ఉంటారు కదా, వాళ్ళని మాత్రమే నమ్మగలము. ఈ చుట్టాలు ఉన్నారే అండి, నాకైతే మనసు చాలా బాధగా అనిపించింది. అందుకు అదంతా మీ అందరికైతే షేర్ చేశాను అనమాట. మీ అందరికీ ఏమనిపించిందో, పాజిటివ్గా తీసుకున్నారో నెగిటివ్గా తీసుకున్నారో మాత్రం కమెంట్ చేయండి. నా ఎక్స్పీరియన్స్ అయితే నేను షేర్ చేసుకున్నాను అనమాట. ఈ రోజుల్లో ఈ మధ్య జరుగుతూనే ఉన్నాయి అలాంటి సిచ్యువేషన్స్ అన్ని మా ఇంట్లో ఎక్కువగాను. నెక్స్ట్ అయితే నేనైతే ఈరోజు రసం చేశానండి. చాలా చాలా టేస్టీగా అయితే వచ్చిందనమాట. కొంచెం మిరియాలు, జీలకర్ర, అలానే ఎండుమిరపకాయలు అవన్నీ కొంచెం క్రష్ చేసేసి వేసాను అనమాట. కొంచెం తెల్లుల్లి ఇవన్నీ దంచేసేసాను. చాలా టేస్టీగా ఉందనమాట. తర్వాత డైరెక్ట్ మనం తాలింపు ఎలా పెడతాం అలా పెట్టేశాను. ఇంకా మా వారు ఇంకా మా మరిది గారు అయితే ఆకలిస్తుంది అన్నారండి. ఇంకా వాళ్ళిద్దరికైతే పెట్టేశాను. అందుకు బోటీ సగం అయితే అయిపోయింది. ఇంకా చికెన్ పలావ్ అయ్యే వరకు కూడా ఉండలేదనమాట. మా మరిది గారికి డ్యూటీ టైం అయిపోతుందని తను తినేస్తూ ఉంటే మా వారు అయితే కంపెనీ ఇచ్చారనమాట. ఇంక ఇద్దరు కలిపి తను రైస్ పెట్టేసి రసం పెట్టేసి ఇంక బోటీ వేసేసాను, తినేశారు. ఇంక ఇగోండి చికెన్ పలావ్ అయితే అయింది. ఇప్పుడు నేను అమ్మ కలిసి తింటున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 2 అయిందండి. మా మమ్మీ కాసేపు అలా పడుకుందనమాట నేను వంట చేస్తున్నప్పుడంతా. ఇంకా బోటీ చేసి వెళ్ళిపోయి పడుకుని పోయింది. ఇక్కడ నేనైతే చికెన్ పలావ్ ఇవన్నీ చేశాను. ఇంకా అమ్మ వచ్చిందని చెప్పి కొంచెం చికెన్ ఉంటే అది పులావ్ చేస్తానమాట. ఇదేంటంటే చాలా డేస్ అయిపోయింది రండి వీడియో, ఇప్పుడైతే బర్డ్ ఫ్లూ కదా అందుకని చెప్పి తినట్లేదు. నెక్స్ట్ ఈవినింగ్ అలాగ అమ్మ క్యాంటీన్కి వెళ్దామని చెప్తే మా ఆర్మీ క్యాంటీన్కి అయితే తీసుకొని వెళ్ళానమాట. మాకు లోపలే ఉంటుంది, కోటర్స్ లోపలే క్యాంటీన్. ఇంకా అక్కడికైతే యూనిట్రన్ క్యాంటీన్ ఉంటే అక్కడికి తీసుకొని వెళ్ళానండి. మా పాప అయితే ఇప్పుడు పెద్దదైపోయింది కదా, మా మమ్మీకి ఎత్తుకోమంటుంది, లేకపోతే కింద విడిచిపెట్టేమంటుంది. నా దగ్గరికి అయితే రావట్లేదండి. అక్కడ అంతా తీసినవన్నీ ఇంకా కిందేసి వస్తుంది అనమాట. చూసినవన్నీ ఇంకా అన్ని బాస్కెట్లో వేసాయి అని చెప్పి చేతికి ఇస్తుంది. నాకైతే భలే కామెడీ అనిపించింది. దానికి ఏది నచ్చితే ఇంకా అది కలర్ఫుల్గా కనిపిస్తే అవన్నీ వేసేస్తుంది అనమాట మమ్మీ. ఇంకా ఈ మధ్య ఓట్స్ ఎక్కువ తింటుంది మార్నింగ్ నైట్. ఇప్పటికే సన్నంగా ఉంది, ఇంకా తగ్గిపోతుంది అనమాట. నేను పొరపాటున చెప్పాను ఓట్స్ తినమ్మా, ఇంకా రోటీ ఇంకా తినలేకపోతున్నానంటే ఓట్స్ తిను అన్నాను. ఇంకా ఈ ఓట్సే ఇంకా ఎక్కువగా తింటుందండి. క్యాంటీన్లో చాలా తక్కువకి వస్తుంది కదా. దీని ప్రైస్ వచ్చేసి 190 ఎంతో ఉంది సఫోలా ఓట్స్. ఇది క్యాంటీన్ ప్రైస్ వచ్చేసి 90 రూపీస్ ఎంతకో వస్తుందండి. బాగా తగ్గుద్ది అనమాట క్యాంటీన్లు ఏవైనా. ఈ షాంపూలు కానీ ఇవన్నీ బాగా తగ్గుతాయి అనమాట. ఇంకా మా పాప చూడండి అసలు దిగట్లేదు కిందకి, ఇంకా చూసిన మళ్ళీ కావాలంటుంది. అక్కడ కొంచెం ఆ రోజు ఏంటంటే ఏదో ఎక్సర్సైజ్ అవుతుందని చెప్పేసి చాలా వరకు క్యాంటీన్లో ఉండిపోయాము, చాలా టైం వరకు 3కి వెళ్ళాము. ఇంకా ఈవినింగ్ 5 కల్లా వచ్చామండి.
అలా అని చెప్పేసి ఇంకా కాసేపు అలా క్యాంటీన్లోనే ఉండిపోయామన్నమాట. ఇంతలోగా మా మమ్మీ హాస్పిటల్కి వెళ్ళి వచ్చారులేండి ఇంకా మధ్యలోని. హాస్పిటల్కి వెళ్ళొచ్చాక ఇంకా అలా క్యాంటీన్లోని మళ్ళీ సామాన్లు అవి తీసేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము. మా మమ్మీ ఇక్కడ పాప తీయడము, మా మమ్మీ సర్దడము నాకు భలే అనిపించింది. ఇక పిల్లలు కుక్కరం అయితే పట్టుకెళ్ళినప్పుడు అసలు ఆపలేమండి. ఇంకా మా మమ్మీ తోడొచ్చింది కాబట్టి ఇంకా దానిని కూడా ఇంకా తీసుకొని వెళ్ళి హ్యాండిల్ చేయగలిగాను అనమాట. ఇంకా మా మమ్మీ మొత్తానికి పట్టుకుంది. నాకు మా మమ్మీ ఏమైనా సామాన్లు ఇస్తే క్యాంటీన్లోనివి అలా బాస్కెట్లో వేస్తున్నాను. బిల్ అయితే ఇంకా ఏమీ వద్దమ్మా, ఒక కోట్స్ తీసుకుందామని చెప్పి వచ్చిందండి. చూసిన వల్ల కొనేసింది అనమాట. ఇంకా మొత్తానికి బిల్ వచ్చేసి ఎంత అయిందో చూడండి, 3000 దగ్గరలో అయిందనమాట. 2 బిల్స్, ఇది సన్ స్క్రీన్ ఒక బిల్లులో వేశారు. ఈ బిల్ అంతా అయిపోయింది. నెక్స్ట్ ఇవి మేము ఎలా తీసుకెళ్ళాలా అనుకున్నాము, ఒకే ఒక బ్యాగ్ తీసుకొని వచ్చామండి. ఇంకా మొత్తానికైతే కొన్ని అక్కడ అట్టపెట్లు ఉంటాయి కదా కార్డ్బోర్డ్వి, అవైతే తీసుకొని వచ్చానమాట. దాంట్లోని కొన్ని బ్యాగులో వేసేసి మొత్తానికైతే తీసుకొని అయితే వెళ్ళాము. ఇంకా మా మమ్మీ అయితే క్యాంటీన్లో ఏమీ కొనమ్మా, నాకు ఏమీ వద్దు అన్నది. ఇంకా చూసిన వల్ల కొనేసింది అనమాట. ఇంకా మొత్తానికి కొనేసాక మెల్లమెల్లగా సర్దుకుంటూ ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంకా మా పాపకైతే అక్కడ క్యాంటీన్లో ఉన్న వాళ్ళు ఇంకా అలా ఆడుతుంది, క్యూట్ ఉందని చెప్పేసి ఇంకా అలాగా ఎత్తుకుంటూ ఒక చాక్లెట్ ఇచ్చారు. ఆ చాక్లెట్ ఇప్పించే వరకు ఊరుకోలేదు. ఇంకా అక్కడ తనైతే చాక్లెట్ తింటూ ఉంది. నేనైతే ఇక్కడ క్యాంటీన్ సామాన్లు అయితే సర్దుతూ ఉన్నాను అనమాట. ఎక్కువగా ఏంటంటే మా యూనిట్ రన్ క్యాంటీన్ వెడ్నెస్డే హాలిడే అండి. నెక్స్ట్ డే అయితే మమ్మీ వెళ్ళిపోతుంది అన్నది. అందుకు ఇంకా మమ్మీ హాస్పిటల్కి వెళ్ళి వచ్చినా సరే కొంచెం టైర్డ్గా ఉందన్నాను సరే ఇంకా క్యాంటీన్కి అయితే వెళ్ళామన్నమాట. అలా క్యాంటీన్కి వెళ్ళి కొన్ని సామాన్లు అయితే తీసేసుకున్నాము. మనకి క్యాంటీన్లో చాలా తక్కువ ప్రైసెస్కి అయితే వస్తాయి కదా ఏవి కొనాలన్నా సరే. ఇంకా మొత్తానికైతే ఈ సన్ స్క్రీన్స్, లోషన్స్ ఇవన్నీ తీసేసుకున్నాం అనమాట. ఇవన్నీ తీసేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంకా ఇంటికి వెళ్ళి కాసేపు అయితే అలా రెస్ట్ తీసేసుకొని ఈవినింగ్ మా మమ్మీకి కిందకైతే రమ్మని అనమాట. అలా బోర్ ఫీల్ అవుతుంది కదా పాపం, మా మమ్మీ అక్కడ కూడా ఒక్కరిదే ఉంటుందండి. మా అన్నయ్య ఇంకా డ్యూటీకి అయితే వెళ్ళిపోతాడు కదా. ఇంకా అలా కిందకి తీసుకొచ్చాను, కొంచెం మైండ్ రిలీఫ్గా ఉంటుందని చెప్పేసి. ఇంకా అలాగా ఇక్కడ షాప్కి అయితే వచ్చాము. షాప్లో కొన్ని ఐటమ్స్ తీసేసుకున్నాం అనమాట. ఆ తర్వాత అయితే పానీపూరి చాలా బాగుంటుంది మా క్వార్టర్స్లోని. ఆ పానీపూరి దగ్గరికి అయితే తీసుకుని వెళ్ళాను. చాలా చాలా టేస్టీగా చేస్తారండి. ఇంకా పానీపూరి చాట్ కూడా ఉందన్నమాట. చాట్ నేను ఒకసారి తిన్నాను, కొంచెం స్వీట్గా ఉందండి, నాకు అంత నచ్చలేదు. మా మమ్మీ తినమంటే ఇంకా తినలేదనమాట. ఇంకా మా ఫ్రెండ్తో పాటు తను మమ్మీ పాప అందరం కూర్చొని మాట్లాడుతున్నారు. నేను ఇక్కడైతే పానీపూరి ఆర్డర్ చేశానమాట. పానీపూరి అయితే ప్లేట్లో పెట్టి ఇచ్చేసారు. స్పీడ్గా వేసేస్తారండి, లేకపోతే తినలేము అంత ఫాస్ట్గానే. ఇంకా మమ్మీ ఎలాగో స్లోగా తింటారు కదా అని చెప్పేసి ప్లేట్లో పట్టుకెళ్ళి ఇచ్చేసానమాట. నెక్స్ట్ నేనైతే చాట్ ఆర్డర్ చేసేసుకున్నాను. దగ్గర నుంచి చేయించుకున్నాను అనమాట. పెరుగులో కానీ సాసెస్ కానీ ఏంటి స్వీట్ కానీ ఏం వేయకుండా నార్మల్గా ఇంకా హాజ్మోలో కానీ ఏం వేయకుండా ఇలాగ చేయించేసుకున్నాను. చాలా టేస్ట్గా చేశారు. చాట్ వచ్చేసి 30 రూపీస్, పానీపూరి 20 రూపీస్ అనమాట. ఇంకా అలాగా మా ఫ్రెండ్కి అయితే ఈరోజు కేక్ కటింగ్ ఉంది. నేనైతే ఇంకా మా మమ్మీ షాప్లో మాప్ ఏదో తీసుకుంటా అన్నారు. ఇదైతే 70 రూపీస్కి ఎంతకు ఇచ్చారండి. మాప్ స్టిక్ ఉన్నది, స్టిక్ ఇవ్వలేదు, ఓన్లీ మాప్ ఇచ్చారు. తర్వాత అయితే మా ఫ్రెండ్స్ వెంటనే కాల్ చేస్తూ ఉంటే ఇంకా స్పీడ్గా వచ్చేసానమాట అదే డ్రెస్తోని. వీళ్ళందరూ అన్ఎక్స్పెక్టెడ్గా అండి. ఇంకా తనైతే పిలిచింది. ఆల్రెడీ మేము కేక్ కట్ చేద్దాం అనుకున్నాము. ఇంకా కేక్ తీసేసుకొని కిందకి రమ్మందామంటే తనే ఇంటికి రమ్మన్నది. అందుకు అందరం ఎలా ఉన్నామో అలా వచ్చేసామన్నమాట. ఇంకా ఇంటికి వచ్చేసి సరదాగా అలా కేక్ కటింగ్ అది చేయించేసాము. ఇక్కడైతే మా ఫ్రెండ్స్ అందరూ ఇంకా కేక్ కటింగ్ అయిపోయాక జోక్స్ అయితే వేస్తున్నారన్నమాట. నేను ఎప్పుడు వీడియో తీసిన వాళ్ళు తింటూనే ఉంటారని చెప్పేసి అదే అనుకుంటూ ఉన్నారు. మొత్తానికైతే మా ఫ్రెండ్స్ అందరం కూర్చొని చక్కగా సమోసా, పన్నీర్, జిలేబీ ఇచ్చారు మా ఫ్రెండ్, చిన్న ట్రీట్ లాగా అండి. ఇంకా మొత్తానికైతే అలా తినేసాము. తినేసాక కాసేపు అలా టైం స్పెండ్ చేసి ముచ్చట్లు పెట్టేసుకొని ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇక్కడ అదే నవ్వుతూ ఉన్నారన్నమాట, ఒకరి మీద ఒకరు కామెంట్స్ చేసుకుంటూ. ఇంకా మా ఫ్రెండ్ అయితే చూడండి మొత్తం కేక్ అయితే రాసేసాము. తిను మా పక్కింట్లోనే ఉంటారు కదా, ఆల్రెడీ చాలా వీడియోస్లో అక్కని చూసుంటారు. ఇంకా వెళ్ళి నేను కూడా కేక్ రాస్తాను కాబట్టి ఫేస్ వాష్ చేసేసుకొని వచ్చి మళ్ళీ కాసేపు కూర్చున్నాను. ఇక్కడైతే మౌంటైన్ డ్యూ డ్రింక్ అయితే కూడా ఇచ్చారు. అది డ్రింక్ అది తాగేసి ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇక్కడ మా ఫ్రెండ్ నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి తినకుండా ఆగిపోయింది అనమాట, సిగ్గుపడుతూ ఉంది. ఇదండి ఈ రోజుటి వీడియో. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.